జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన, యువతలో పెరుగుతున్న ప్రమాదకర ధోరణులు. నేటి మన ప్రత్యేక కథనంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు, మన సమాజంలో యువతలో పెరుగుతున్న ప్రమాదకర ధోరణులకు అడ్డం పడుతోంది. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ప్రముఖ స్త్రీ వైద్యురాలు పంచుకున్న ఈ నిజ సంఘటన మనందరినీ ఆలోచింపజేస్తుంది. 15 ఏళ్ల ఒక యువతి గైనకాలజిస్ట్ వద్దకు వచ్చింది. పరీక్షల తర్వాత ఆమె గర్భవతి అని తేలింది. కానీ అక్కడి నుంచి వెల్లడైన విషయాలు మరింత షాకింగ్గా ఉన్నాయి. నాకు తెలియదు మేడం, 7 నుండి 10 మంది వరకు ఉన్నారు. ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదని ఆ యువతి చెప్పిన మాటలు వైద్యురాలిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని గురించిన వివరాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. వైద్యురాలు ఆమెను ప్రశ్నించినప్పుడు వెల్లడైన సత్యాలు సమాజానికి హెచ్చరిక గంటలా ఉన్నాయి. మొదట్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాను, తర్వాత అది నాకు అలవాటైపోయింది, ఇప్పుడు అది అవసరమైపోయింది అని ఆ యువతి నిర్భయంగా చెప్పింది. కానీ అసలు షాక్ ఇంకా వెనకే ఉంది. ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అని వైద్యురాలు అడిగినప్పుడు ఆ యువతి ఇచ్చిన సమాధానం అందరినీ కలవరపెట్టింది. తెలుసు మేడం, కానీ నాకు ఐఫోన్ కావాలి, మంచి రెస్టారెంట్లకు వెళ్ళాలి, పార్టీలు చేసుకోవాలి, హాలిడే ట్రిప్స్కు వెళ్ళాలి. అబ్బాయిలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారో, నా శరీరం వాళ్ళకిస్తే సరిపోతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ యువతి మాటల్లో కనిపించే నిర్లక్ష్యం, భౌతిక సుఖాల పట్ల ఆకర్షణ చాలా ఆందోళనకరం. DNA పరీక్ష చేయించుకొని తండ్రిని గుర్తించి పెళ్లి చేసుకోమని వైద్యురాలు సలహా ఇచ్చినప్పుడు ఆ యువతి మరో షాకింగ్ విషయం చెప్పింది. మేడం, ఈ రోజుల్లో ట్రెండ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. పెళ్లి చేసుకుంటే కట్టుబడి ఉండాలి కదా, ఇప్పుడు నా జీవితం నేను స్వేచ్ఛగా గడపగలుగుతున్నాను, ఇది ఎంజాయ్మెంట్ మేడం అని చెప్పింది. డీల్ అనే పదాన్ని కూడా ఉపయోగించిందంట ఆ యువతి. ఐఫోన్, లగ్జరీ దుస్తులు, విలాసవంతమైన ప్రయాణాలు ఇవన్నీ పొందడానికి తన శరీరాన్ని వ్యాపార వస్తువుగా చూస్తున్న ఈ యువతి ఆలోచన విధానం అత్యంత ప్రమాదకరం. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు. గ్రామీణ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి చదువుకోవడానికి లేదా ఉద్యోగాల కోసం మహానగరాలకు వస్తున్న యువతీ యువకుల్లో పెరుగుతున్న ఈ ధోరణి అత్యంత ఆందోళనకరం. గత 10-20 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితులు మనకు కనిపించలేదు. కానీ ఇప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో యువతలో ఈ విచ్చలవిడి ధోరణులు పెరిగిపోతున్నాయి. ప్రేమ అనే పదం ఎక్కడో మాయమైపోయింది. దాని స్థానంలో డీల్స్, బెనిఫిట్స్ వంటి వ్యాపార పదజాలం వచ్చేయింది. శృంగారం ఫ్యాషన్ లాగా మారిపోయింది. లగ్జరీ జీవితం కోసం తమ శరీరాలను రాజీ చేసుకుంటున్న యువతీ యువకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? సినిమాలా, సోషల్ మీడియానా, మన చుట్టూ ఉన్న వాతావరణమా, లేక భౌతిక సుఖాల పట్ల పెరుగుతున్న వ్యామోహమా? తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారి కార్యకలాపాలు ఏమిటి అనే విషయాలపై మీకు అవగాహన ఉందా? మీ కుమార్తె నిజంగానే చదువుకుంటోందా? మీ కుమారుడు సరైన మార్గంలో ఉన్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడం అత్యవసరం. మీ పిల్లలతో బహిరంగంగా మాట్లాడండి, వారి స్నేహితుల గురించి తెలుసుకోండి, వారి ఆలోచనలను అర్థం చేసుకోండి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించండి. యువతలారా, క్షణిక సుఖాల కోసం మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఐఫోన్ కంటే మీ గౌరవం విలువైనది, లగ్జరీ జీవితం కంటే మీ ఆత్మగౌరవం ముఖ్యమైనది. నిజమైన సంబంధాలు డీల్స్ మీద ఆధారపడవు. ప్రేమ అంటే లావాదేవీ కాదు. విద్యా సంస్థల నిర్వాహకులారా, మీ విద్యార్థుల క్షేమం మీ బాధ్యత. వారికి కేవలం పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా జీవిత విలువలను కూడా నేర్పించండి. కౌన్సిలింగ్ వ్యవస్థలను బలోపేతం చేయండి. ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను గంభీరంగా తీసుకోవాలి. యువతలో పెరుగుతున్న ఈ ప్రమాదకర ధోరణులను అరికట్టడానికి సమగ్ర చర్యలు అవసరం. అవగాహన కార్యక్రమాలు, కఠినమైన చట్టాలు, సమర్థవంతమైన అమలు ఇవన్నీ కూడా అవసరమే. ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సినిమాలు, సోషల్ మీడియా, చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ పిల్లలపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయి? లగ్జరీ లైఫ్, ఫ్యాషన్స్, ట్రెండ్స్ ఇవే జీవిత లక్ష్యాలుగా మారిపోతున్నాయా? ఇలాంటి సంఘటనలు మనం పట్టించుకోకపోతే రేపటి సమాజం ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు, బంధువులు, టీచర్లు మనం పిల్లలతో మాట్లాడగలగాలి, వారిని గైడ్ చేయాలి, స్నేహంగా ఉండాలి. పిల్లలు కూడా తమ భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని పణంగా పెట్టకూడదు. సమాజం అంతా కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన యువత మన భవిష్యత్తు. వారిని సరైన మార్గంలో నడిపించడం మనందరి బాధ్యత. గుర్తుంచుకోండి, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు రేపటి సమాజాన్ని నిర్ణయిస్తాయి. మన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలంటే ఈ రోజే మేల్కొని చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన మనకు ఒక హెచ్చరిక లాంటిది. దీనిని తేలికగా తీసుకోకుండా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేద్దాం. మన యువత సరైన మార్గంలో నడిచేలా చూద్దాం. ఇలాంటి హృదయ విదాకరమైన సంఘటనలు విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? మిస్ చేయకుండా కామెంట్ అయితే చేయండి. వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా రన్ టీవీ తెలుగు ఛానల్ని ఫాలో అయిపోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ శాలిని ప్రియ.